వీధి కుక్కలను ఇంటికి తీసుకొస్తుందని చెప్పేసి భార్య దగ్గర నాకు విడాకులు కావాలని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించిన భర్త. ఇది వచ్చేసి గుజరాత్లో జరిగింది. సో వీధి కుక్కలు ఉంటాయి కదా, అవంటే ఆమెకి బాగా ఇష్టం అంట, తీసుకొస్తూ ఉంటుంటుందంట. సో అవి తీసుకురావద్దని చెప్పేసి తను చాలాసార్లు మొత్తుకునేవాడంట. అయినా సరే ఆమె వినేది కాదంట. ఒకసారి ఒక కుక్క కూర్చుందంట, కరిచిందంట కూడా. తని కరిచినా సరే ఆమె బుద్ధిలో మార్పు రావట్లేదు అనేది అంటున్నాడు. ఇంకా 2-3 రీజన్స్ కూడా చెప్పిండు. అది ఏంటి అంటే, కుర్తా వేసుకుంటుంటారు కదా గర్ల్స్, కుర్తాలో వేసుకోవడం అతనికి ఇష్టం లేదంట. నేను ఎంత చెప్పినా సరే అట్లే వేసుకుంటుంది అనేసి ఇది ఒక రీజన్ చెప్పిండు. సో వీళ్ళకి అసలుకి పెళ్ళి ఎప్పుడైతే 2006లో ఏమో అయింది. అంటే ఇప్పటికి 19 ఇయర్స్ అవుతుంది వీళ్ళకి మ్యారేజ్. సో ఈమెకు వచ్చేసి 40 ఇయర్స్ని, ఇతనికి వచ్చేసి 41 ఇయర్స్ని. వీళ్ళకి మ్యారేజ్ వచ్చి 2006లో అయితే అయింది. ఇద్దరు ఒక ప్రైవేట్ సంస్థలు అయితే జాబ్ చేస్తున్నారంట. బాగానే ఉంటుందంట. కాకపోతే ఈమెకి వీధి కుక్కలపైన ఇష్టం ఎక్కువ కావడంతో తీసుకొస్తూ ఉంటుంటుందంట. సో ఈ రీజన్స్ 2 చెప్పిండు. కుర్తాలు వేసుకుంటుంది, డాగ్స్ ఒకటి తీసుకొస్తుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పిండంటే, రీసెంట్గా ఏదో రేడియో ఛానల్లో ఇతనికి ఇంకొక ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్టుగా ప్రాంక్ చేసిందంట ఈ వైఫ్. ప్రాంక్ చేయడంతో, అది ప్రాంక్ చేసింది, రియల్ కాదు, ప్రాంక్ చేసింది. కాకపోతే దాని గురించి అతను బాగా ఆలోచించి డిప్రెషన్కి గురైందంటే, ఎందుకు ఇట్లా చేసింది, ఎందుకు ఇట్లా చెప్పింది, ఈ విషయంలో ప్రాంక్ ఎందుకు చేసింది అనేసి కొంచెం డిప్రెషన్కి బాగా ఫీల్ అయిందంట. సో ఇవన్నీ రీజన్స్ చెప్పేసి మా వైఫ్ దగ్గర, నేను ఇంకా ఈమె దగ్గర భరించలేను, ఉండలేనని చెప్పేసి కోర్టులో అయితే కేసులు వేసిండు. కుటుంబ కోర్టులు ఉంటాయి కదా నార్మల్గా, అక్కడైతే కేసు వేసిండ్రు. కాకపోతే వీళ్ళంతా వాళ్ళ వైఫ్ అంటే సిలిగా తీసేసుకుంటుంది అనమాట. మీ తరపు నుంచి చెప్పండి అమ్మా అంటే, ఎవరింట్లోనే సరే చిన్న చిన్న వీటిలోనే ఉంటే దానికి విడాకులు ఇవ్వాలన్నట్టుగా ఆమె సిలిగా తీసేసరికి కుటుంబ కోర్టు కూడా ఈ కేసుని అయితే కొట్టేసింది అనమాట. ఇంకా వీడు ఇట్లయితే కాదని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టుకి వెళ్ళి ఈ మీద నేను ఉండలేను అని చెప్పేసి, నాకు ఎట్లయినా సరే విడాకులు ఇప్పించాడని చెప్పేసి, ఈ కుక్కలది, ఈ ప్రాంక్ చేసిన వీడియోలు, నేను చెప్పిన బట్టలు వేసుకోదు అని కొన్ని రీజన్లు అయితే చెప్పేసి నాకు విడాకులు ఇప్పించాడని అయితే చెప్పి అడుగుతున్నాడు. ఈమె మటుకు నాకు 2 కోట్లు అయితే భరణం ఇయ్యి 2 కోట్లు ఇచ్చినామనుకో నేను వదిలేస్తా అని చెప్పేసి ఈమె చెప్తుంది అనమాట. ఎందుకంటే కుక్కలు అవి ఇవి తెచ్చుకుంటుంటుంది కదా, మరి దానికి పోషించాలి, నేను కూడా బతకాలి కాబట్టి 2 కోట్లు భరణం ఇప్పిస్తే నేను విడాకులు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆమె చెప్తుంది.